హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. అభిషేకం తర్వాత స్వామివారిని ఇలా రెడీ చేసుకుంటున్నానండి. 3, 4 రోజులయినాయండి. ఆ పువ్వులకి ఇంకా రెక్కలొచ్చేస్తాయి. పువ్వులు అలంకరిస్తే ఉండటం లేదండి. ఈ పువ్వులు మాత్రం మా వాడి ఫ్రెండ్స్ పంపించారండి. ఇలా ముత్యాల మాల వేసి స్వామివారికి తులసితో చక్కగా పూజ చేసుకున్నానండి. ఎంత అందంగా కనపడ్డారంటే స్వామివారు. ఈ మందిరంలో నిజంగా రియల్‌గా చూస్తుంటే ఎంతసేపైనా కూర్చోవాలనిపిస్తదండి పూజా మందిరం ముందు. స్వామివారి నామాలు చెప్పుకుంటూ నేను నామాలు చదువుకుంటానండి. అంతే ఏముండదు. టైం ఉన్నప్పుడు మాత్రం పుస్తకం పట్టుకొని నామాలు చదువుకుంటానండి. ఆ నామాలంటేనే నాకిష్టమండి బాగా స్వామివారికి. ఇలాగా ప్రసాదాలు ఈరోజు నైవేద్యాలు ఏం పెట్టానంటే అండి, అమ్మవారికి కూడా చిన్న దీపం పెట్టానండి అమ్మవారిది. ఆ చిన్ని దీపానికి అమ్మవారికి సీతాఫలాలంటే చాలా ఇష్టమండి. ఇలా డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకొచ్చారండి. మా మా బాబు తీసుకొచ్చారు ఇవి పండ్లు. తీసుకొస్తే ఇంకా అవి కోసిపెట్టు మమ్మీ అని అంటున్నాడు. సరేలే పెడతానులేరా నీ ఆనందం కోసం ఎందుకొద్దనాలి అన్నట్టుగా ఆ డ్రాగన్ ఫ్రూట్ కోసిచ్చాడండి. కోసిస్తే ఏదైనా పండే కదండీ! చెట్టు మీద పండే కదా! స్వామివార్లకు ఏది దక్కితే అదేనండి. ఆ రోజు నైవేద్యంగా ఇది పెడతాను, అది పెడతాను లేదండి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా నేతి దీపంతో వెలిగిపోతుంది. చిన్న అమ్మవారండి. మంచిగా అది తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి. గజలక్ష్మి దీపం ఎంత అందంగా ఉంటదండి అది వెలిగిస్తే. వెండిది కూడా నాకు దాని ముందు దిగదుడిపే అనిపిస్తదండి నాకు. వెండిది కూడా నాకంత మంచిగా అనిపియదు కానీ, ఈ చిన్నది చాలా చక్కగా బావుంటదండి. అందంగా ఉంటది. చక్కగా క్లీన్ చేసుకొని నేను ఆ దీపం పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటదండి. ఇంకా కొంచెం పెద్దది తెచ్చుకుంటే బావుండేది కదా! అని అనిపిస్తదండి. కానీ నాకు దక్కింది అదేనండి. ఇలా స్వామివారికి చక్కగా హారతి పట్టానండి. చక్కగా ఇవి మన ఇంట్లో పూసే పువ్వులండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి స్వామి దగ్గర. ఇలా గులాబీ పూలే మిగిలాయండి. పువ్వులయిపోయాయి. అందుకనే ఆ రోజు అందాయండి ఈ పూలు. అయిపోయిన రోజు ఏదన్నా అందితే ఆనందంగా ఉంటదండి. పువ్వులయిపోయాయి అని బాధపడకుండా నేను ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచయితే వచ్చేస్తాయండి. అవి స్వామివారు రప్పించుకుంటారు. కానీ మనం ఏదన్నా కోరుకుంటే మాత్రం అంత త్వరగా రాదండి. కానీ స్వామివారికి ఎటువంటి లోటైనా ఉంటే లోటుంది అని నేను సర్ది పెట్టుకుంటానండి. అవి అందితే అందాయి, అందకపోతే పర్వాలేదు రేపు చేస్తాను అని అనుకుంటానండి. కానీ స్వామివారు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచయితే ఇలా వచ్చేస్తూ ఉంటాయండి మా ఇంట్లోకి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.